మరణించకపోతే తన భర్తలకి సుఖం ఎక్కడిది? ప్రతిజ్ఞలు ఎలా నెరవేరుతాయి? ఎలా వస్తుంది మళ్ళీ భూమి? అందుకని రెచ్చగొడుతోంది ఆవిడ అర్జునుడిని. ఆ తపస్సు మీద పూనిక పొందేటట్టుగా ద్రౌపదీదేవి మాటలు గుర్తొచ్చి చెక్కు చెదరని గుండెతో తపస్సు చేసేటట్టు మాట్లాడింది. అరికృత దుష్పరాభవ మహార్ణవమగ్నులమమ్మునందరం కరుణ సముద్ధరింపుము జగన్నుత అన్యులు పూనగాని ఈ భరము వహింప పూనిన అపార గుణోన్నతు నిన్ను దిక్కులున్ ధరణియు సోముడున్ అభము ధాత్రియు గాట్పును కాచుచుండెడెన్. ఓ అర్జున, మేమందరం ఆ ధార్తరాష్ట్రులు చేసినటువంటి మహావమానమనబడేటటువంటి సముద్రంలో మునిగిపోయి ఉంటే మమ్మల్ని పైకెత్తడానికి, విశేషమైనటువంటి అస్త్ర సంపద పొందడానికి, తపస్సు చేయడానికి నువ్వు బయలుదేరుతున్నావు. ఇంత మా అందరి కోసం తపస్సు చేయడానికి బయలుదేరుతున్నటువంటి నీకు దిక్కులు, భూమి, చంద్రుడు, ఆకాశము, భూమి, వాయువు సర్వకాలముల యందు రక్షించుచుండుగాక అని ఆయన ఎంత పెద్ద కర్తవ్యంతో వెడుతున్నాడో ఎన్నడూ విస్మృతికి రాకుండా ద్రౌపదీదేవి ఎక్కబొడిచి మరీ జ్ఞాపకం చేసి మంచి చెప్పి పంపించింది. బయలుదేరాడు అర్జునుడు. ఆ ఈశాన్య దిక్కుగా బయలుదేరి హిమవత్పర్వత ప్రాంతానికి చేరుకుని ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు. అకస్మాత్తుగా మాట వినపడింది ఒకటి. ఓ సమస్త శత్రు సంహారకుడవైనటువంటి ఓ అర్జున, కదలవద్దు అని. ఏమిటి ఇటువంటి మాట వినబడిందని ఆశ్చర్యంగా చుట్టుపక్కల చూశాడు. ఒక చెట్టు కింద వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు కూర్చుని ఉన్నాడు. చూశాడు, ఎవరి వృద్ధ బ్రాహ్మణుడు ఎందుకు ఇలా అన్నాడు అనుకున్నాడు. ఆయన అన్నాడు, ఇది కేవలం అన్నిటినీ విడిచిపెట్టినటువంటి వారు వచ్చి కూర్చుని సత్వగుణంతో తపస్సు చేసుకునేటటువంటి పుణ్యభూమి. అటువంటి చోటికి ఈ మందర పర్వతం మీదకి నువ్వొచ్చి ఇక్కడ వాతావరణాన్నంతటినీ చెడగొడుతూ చేతిలో గాంధీవాన్ని అక్షయబాణ తూణీరాల్ని కట్టుకుని తిరుగుతున్నావేమిటి? కాబట్టి నువ్వు ఇక్కడ ఉండక వెళ్ళిపో అన్నాడు. అంటే అర్జునుడు ఆ మాటని లక్ష్య పెట్టకుండా అడుగులు వేశాడు. సంతోషించినటువంటి ఇంద్రుడు తన యథార్థ రూపాన్ని గోచరింపచేశాడు. నేనే రా నాయనా ఇక్కడికి వచ్చింది, నీకు నేను పుణ్యలోకాలను ఇస్తాను, అమరత్వం ఇస్తాను, కాబట్టి నాతో నువ్వు దేవలోకానికి రావలసింది అన్నాడు. ద్రౌపదీదేవి అందుకు అంత జాగ్రత్తగా గుర్తు చేసింది. ఆయన అన్నాడు అర్జునుడు, నాకు అమరత్వం ఎందుకు, నాకు దేవలోకాలు ఎందుకు, నాకు కావలసినవి కావు. నా అన్నగారు, నా తమ్ముళ్ళు అరణ్యవాసం చేస్తూ ఎన్నో ఇక్కట్లలో ఉన్నారు. మా భార్య ద్రౌపదీదేవి ఇంత అవమానమును పొంది అక్కడ మాకు సేవ చేస్తోంది. వీళ్ళందరూ అవమాన భారంలోంచి బయటికి రావాలి అంటే నేను పరమశివుడి గురించి నిశ్చలమైన తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో దివ్యాస్త్ర సంపదని పొందాలి, కాబట్టి నేను తపస్సు చేస్తానన్నాడు. చాలా సంతోషించి అయితే అదిగో ఆ ప్రదేశంలో కూర్చుని తపస్సు చేయమన్నారు. ఆ మందర పర్వతం మీదకి వెళ్ళి చక్కగా తపస్సు చేయడానికి యోగ్యమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పక్కన మంచి పద్మసరోవరం, అందులో హంసలు, కారండవములు మొదలైనటువంటి పక్షులు ఈదుతున్నాయి. అందులో అరవిరిసినటువంటి పుష్పముల యొక్క సౌరభము వచ్చి నాసాపుటములకు తాకి ఎంతో సంతోషాన్ని కల్పిస్తోంది. అక్కడ కూర్చుని నిశ్చలమైన మనస్సుతో పరమశివుడి మీద దృష్టి పెట్టి తపస్సు చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి తపస్సు యొక్క ప్రభావం చేత ఆయన శిరస్సు నుండి పుట్టినటువంటి ధూమము మేఘములై ఆకాశాన్నంతటినీ ఆవరిస్తే అక్కడ ఉండి తపస్సు చేసుకునేటటువంటి పెద్దలందరూ ఋషులు యోగ మార్గంలో కైలాస పర్వతానికి వెళ్ళి పరమశివుడి చెంత నిలబడి, అయ్యా అర్జునుడు చేస్తున్నటువంటి ఘోరమైన తపస్సు కారణంగా ఇవాళ ఆయన శిరస్సు నుంచి పుట్టినటువంటి తపోధూమములు ఆకాశమంతా కప్పేశాయి, అరణ్యమంతా కప్పేశాయి, కాబట్టి మీరు వచ్చి ఆయన యొక్క కోరిక తీర్చవలసింది అన్నాయి. నేను కూడా గమనించాను, తప్పకుండా వచ్చి అర్జునుడి కోరిక తీరుస్తానన్నాడు అని. కాంచనాపర్ణాపఘనుడై మహోన్నత కార్ముకహస్తుడై కాలకంఠుడెరుకరాజయ్యే అద్రీంద్ర తనూజయు వనచరీభావంబు వరలదాల్చే కురుచ చేతులు మిడిగ్రుడ్లును గడుకొన్న తరటులు మరి చెంచుదలలు నమర తడవిండ్లు చేపట్టి తడయక ఎరకొలై ఆర్చుచు భూతమ్ములాత్మ సతుల ఎరుక సతుల గావించి ఎరుకరాజు ముందటం పక్కియలా ఒక్క మొగిన నిలిచి అంత వేటనెబంబున అంధకారి కదలే తద్వనమెల్ల
గ్రక్కదులుచుండా. ఆ పరమేశ్వరుడు వెంటనే ఓ కిరాత వేషాన్ని ధరించాడు. ధరించి ఆ జటాజూర్ణాన్నంతటినీ కూడా కట్టుకుని ఒక జింక చర్మాన్ని కట్టుకున్నటువంటి వాడై విశేషమైనటువంటి బలంతో కూడుకున్న శరీరంతో అమ్ముల పొదిని వెనకాతల కట్టుకుని చేతిలో ధనస్సు పట్టుకుని ఆ తలపాగ మీద పక్షి ఈకలు పెట్టుకుని తన చుట్టూ ఉన్నటువంటి ప్రమదగణాలు భూతగణాలు అన్నీ కూడా పొట్టి చేతులతో కూడుకున్నటువంటి ఎరుకల వారైతే వాళ్ళ యొక్క భార్యలందరూ కూడా చించితలైపోతే పరమశివుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నటువంటి పార్వతీదేవి ఒక ఎరుకల సానిగా మారిపోతే ఆమె పక్కన నిలబడి ఉంటే అప్పుడు వనచరీభావంబు వరలదాల్చే ఆమె అరణ్యములలో తిరిగేటటువంటి ఒక కిరాతుని యొక్క భార్యారూపాన్ని పొందితే వీళ్ళందరితో కలిసి ఆ భూతగణాలన్నీ పక్కన ముందు వెనక నడిచి వస్తుంటే ఆయన నడిచి వెడుతూ ఆ అరణ్యంలో వెడుతుంటే ఆ అరణ్యంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటేట అలబలమంది ఎందుల మృగావళియున్ విహంగంబులున్ భయాకులగతి పొంది మూగలును కుంటులు చీకులునైన ఎట్టులై యులియకయున్నచో నడగియుండ కిరాతబలంబుతోడ పింగళనయనుండు మీశ్వరుండు కవ్వడి డాయగ వచ్చే జెచ్చెరన్. ఆ పింగళనయనుండు ఎర్రని కన్నులున్నటువంటి పరమేశ్వరుడు ఆ ఉమేశ్వరుండు పార్వతీదేవి యొక్క పతి అయినటువంటి పరమశివుడు ఆ అరణ్యంలో వేటకై వెడుతున్నవాడిలా వెడుతుంటే ఎక్కడ పక్షులు కదలడం మానేసేయట. ఎందుకని? వాటికో లక్షణం ఉంటుంది. ఎక్కడైనా ఠామ్ అని చప్పుడు వచ్చిందనుకోండి అన్ని అరుస్తూ లేచిపోతాయి చెట్ల మించి, ఎవరో కొడుతున్నారు వాటిని. కిరాతులు వస్తుంటే అవి ఆకుల చాట్న ఒదిగి ఉండిపోతాయి. ఎందుకంటే గురి చూసి కొడతారు వాళ్ళు, ఎగురుతున్నదాన్ని కూడా కొడతారు. అందుకని ఎగరడం మానేసి ఒదిగిపోయి ఉండిపోయేట. ఎంత ఎలా ఉండిపోయాయంటేట మృగావళియున్ విహంగంబులున్, ఆ విహంగములు, ఆ తర్వాత మృగావళి అంటే జంతువులు, పక్షులు జంతువులు కూడా కదలడం మానేసేయట. ఎందుకని? జంతువు కనపడినా కొడతారు, పక్షి కనపడినా కొడతారు వాళ్ళు. అవి కదలనట్టు అలా ఒదిగిపోయి ఎక్కడివక్కడివి ఎక్కడ ఏది కనపడితే దాని చాట్న దాక్కున్నాయి. దాక్కుని ఉండగా ఏదో మూగుల కుంటుల చీకుల ఎట్లు నోరు లేని వాటిలా అరవడం మానేసాయి, కుంటుల నడవలేని వాటిలా ఏవి నడవడం మానేసాయి, ఎగరడం మానేసాయి, కళ్ళు లేని వాటిలా ఏవి బయటికి ఇలా తల పెట్టట్లేదు, దేని చాట్నో నక్కి కూర్చున్నాయి. అరణ్యం అంతా ఒక్కసారి పక్షుల కదలికలు, మృగాల కదలికలు, అరుపులు, కేకలు అన్నీ ఆగిపోయి బయలుదేరి పరమశివుడు నడుస్తున్నాడు. ముందు నడిచి తన దగ్గర ఉన్న భూతగణాల్లో ప్రమదగణాల్లో ఒక అసురుణ్ణి పిలిచి, ఒరే నువ్వు మూకాసురుడనేటటువంటి వాడివి, నువ్వు వెంటనే అడవి పంది వేషాన్ని పొంది అదిగో తపస్సు చేసుకుంటున్నటువంటి అర్జునుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. వాడు పెద్ద అరుపు అరుస్తూ అడవి పంది పరిగెత్తింది. వెంటనే ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి అర్జునుడు లేచి గాంధీవంలో బాణాలు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని ఆ అడవి పంది మీదకి వేశాడు. ఈయన ఇట్నుంచి బాణం వేశాడు, కిరాత రూపంలో ఉన్నటువంటి పరమశివుడు అట్నుంచి బాణం వేశాడు. బాణాలు రెండు పక్కలా తగిలాయి. తగలగానే అది గిరగిరా తిరిగి కింద పడిపోయి అంతర్ధానం అయిపోగానే కిరాత వేషంలో ఉన్న పరమశివుడు వచ్చాడు. ఏమిరా నీకు వేట నియమం తెలియదా? నేను బాణం వేసినటువంటి అడవి పంది మీద నువ్వెందుకు బాణం వేశావు అన్నాడు అర్జునుడు. అదే మాట నేను అడుగుతున్నాను, నేను బాణం వేసిన పంది మీద నువ్వెందుకు బాణం వేశావు అన్నాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నేను ఇప్పుడే నిర్జిస్తాను, యుద్ధం చేస్తాను, కాసుకో అన్నాడు అర్జునుడు. తన గాంధీవాన్ని పట్టుకున్నాడు, అక్షయ బాణతూణీరాల్లోంచి బాణాలు తీస్తున్నాడు, సంధిస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. ప్రతిఫల దర్పభంజనుడు పార్థుడు దారుణ బాణవర్షమున్నతి అతివీరుడై కురిపినన్ పరముండు మహాంబువృష్టి పర్వతము గ్రహించునట్లు బలవంతుడు దాని గ్రహించి పోరా అక్షతతనుడయ్యే వాని నతిగర్వితో పార్థుడు సూచి ఆత్మలో. బాణ పరంపరలు వర్షం కురిపించినట్లుగా కురిపిస్తున్నాడు అర్జునుడు. మహాపర్వతం మీద వానబడితే పర్వతం ఎలా తీసుకుంటుందో అలా అన్ని బాణాలు ఆయన శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. ఒక్క బాణం తగలటం లేదు, నెత్తురు కారట్లేదు. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఇతడు సురేంద్రుడుండే, పరమేశ్వరుడుండే, ధనేశుడుండే కాక అతుల
కాక అతుల బల ప్రభావయుతుడన్యుడు కాక ఒరుడైన మద్భుజావితత ధనుర్విముక్త శరవేగము పోర సహించి యుట్టుల క్షతుడు నమూర్ఛితుండనయి కంపము వందక యుడ్డనేర్చునే. ఇతను దేవేంద్రుడో పరమేశ్వరుడో కుబేరుడో లేకపోతే ఏమైనా అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి ఇతర దేవతా స్వరూపమో కాకుండా ఉండి ఉంటే నేను వేసినటువంటి ఈ బాణాల ధాటికి ఎప్పుడో పడిపోవలసినటువంటి వాడు ఇంకా తట్టుకు నిలబడగలిగాడంటే ఇతడు సామాన్యుడు కాడే అనుకుంటున్నాడు. ఈలోగా గబగబా పరిగెత్తుకొచ్చి తన గాంధీవాన్నెత్తి కొట్టబోయాడు. ఎందుకని అక్షయ బాణ తూణీరాలు అంతర్ధానం అయిపోయి. ఇదేమిటి అసలు బాణాలు తరిగిపోవడం అన్నది లేనటువంటి అక్షయ బాణ తూణీరాల్లో బాణాలు అయిపోయాయి. పైగా తూణీరాలు అదృశ్యమైపోయాయి. కోపం వచ్చి గాంధీవాన్నెత్తి ఒక్క ప్రహారం చేయబోయాడు. గాంధీవం అదృశ్యమైపోయింది. కోపం వచ్చి మొదలోంచి కత్తి తీసి ఆ కత్తి పెట్టి పరమశివుని యొక్క తల మీద కొట్టబోయాడు. ఆ కత్తి కూడా ఆయన శరీరంలోకి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయి ఇలా కాదని భయపడతాడేమో అని చూశాడు పరమశివుడు. క్షాత్రధర్మంతో మల్ల యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఎవరి శరీరంతో తన శరీరాన్ని కలుపుతున్నాడు? ఆయన గుండెలతో తన గుండెలు కలుపుతున్నాడు. ఆయన చేతులు పట్టుకుంటున్నాడు. తొడలు పట్టుకుంటున్నారు. కాళ్ళు పట్టుకుంటున్నారు. కింద పడుతున్నారు, మీద పడుతున్నారు. పరమతేజోవంతమైనటువంటి దివ్య శరీరమైన పరమశివుని యొక్క శరీరంతో పార్థుని యొక్క శరీరము కలుస్తూ కలియబడుతున్నాడు. కలియబడుతుంటే ఆయన శరీర స్పర్శ తగులుతోంది. హరుబెనగి పట్టుకొని భీకరబలుడు అర్జునుడు ముష్టి ఘాతంబుల సంగర మొనరించెను వనచరువరులాతని శౌర్య గౌరవము పొగడిరెదన్. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రమదగణాలు ఆశ్చర్యపడిపోయేటట్టుగా ఎగిరి మీదపడి మల్ల యుద్ధంలో పరమశివుణ్ణి పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. తన దివ్యగాత్రమున అర్జును గాత్ర నిపీడ చేసే చూలధరుండు అంతన మూర్ఛవోయి పీడితతనుడై పార్థుండు ధరణీ తలమున పడియన్. ఆ పరమశివుడు తన శరీరంతో అర్జునుడి యొక్క శరీరాన్ని గట్టిగా అదిమి పట్టి భూమి మీద పడేస్తే పరమశివుని యొక్క శరీర తాకిడికి అర్జునుడు స్పృహ తప్పిపోయి నేల మీద పడిపోయాడు. పడిపోగానే పరమశివుడు తన దివ్యమైనటువంటి దర్శనాంతో నిలబడ్డాడు. కిరాత రూపాన్ని విడిచిపెట్టి తన యథార్థ స్వరూపంతో నిలబడ్డాడు. వరదుడు పార్థు శౌర్య విభవంబున కాతని ధైర్యవృత్తి కన్నదురుగమిచ్చి సన్నిహితుడయ్యే జటామకుటేందురేఖయున్ కరమున శూలమున్ గరళ కాలగళంబు బృహత్ గజాజినాంబరము తృతీయలోచనము పన్నగహారము ఒప్పుచుండగన్. ఆ పరమశివుడు కిరాత వేషాన్ని విడిచిపెట్టి నిలబడితే ఎదురుగుండా పెద్ద జటాజూటం, అందులో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ, కరమున శూలమున్, చేతిలో శూలం, గరళకాలగళంబు, ఆ హాలాహలాన్ని భక్షించడం చేత నల్లబడినటువంటి ఆ పరమశివుని యొక్క తెల్లని కంఠం, దానికి తోడుగా బృహత్ గజాజినాంబరము, పెద్ద ఏనుగు యొక్క చర్మాన్ని ఒలిచి కట్టుకుని ఉన్నాడు కృత్తివాసుడై. కాబట్టి ఆ ఏనుగు తోలు కట్టుకున్నవాడై తృతీయలోచనము, మూడవ కంటితో కన్నగహారము, మెడలో పెద్ద పావుని హారంగా వేసుకుని యథార్థ స్వరూపంతో పరమశివుడు ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. ఒక్కసారి అర్జునుడికి మళ్ళీ ప్రజ్ఞ వచ్చేటట్టుగా అనుగ్రహించాడు. అనుగ్రహించగానే అర్జునుడు కళ్ళు విప్పి చూశాడు. నేల మీద పడి ఎదురుగుండా నిలబడి ఉన్నటువంటి వాడు పరమశివుడు. ఆయన దర్శనం కోసమే తన తపస్సు చేయడానికి వచ్చాడు. అటువంటి మహానుభావుడితో యుద్ధం చేసి ఆయన శరీరాన్ని పట్టుకుని పెనగాడు. ఇటువంటి మహానుభావుడితోట యుద్ధం చేశాననుకున్నాడు. దండక సాహిత్యం అని మన సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియ. మనసు ఆనందంతో పొంగిపోతే తను దర్శనం చెయ్యాలనుకున్నటువంటి పరమేశ్వరుడే తన కంటి ఎదుట ప్రత్యక్షమై కనబడితే వాక్కులు ఆనందంతో ఆగక ఒక్కసారి పొంగి పొరలి బయటికి వచ్చేస్తే దండకంగా అర్జునుడి యొక్క నోటి వెంట వచ్చింది. నన్నయ్య గారు పరకాయ ప్రవేశం చేసి ఆ ఆనందాన్ని, పరమశివ దర్శనాన్ని తాను అనుభవించి ఇచ్చినటువంటి దండకం. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారహారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రదానంబు కర్మంబు
విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతు నిన్ను భావింతురీశాన సర్వేశ్వర శర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబున్ మహావాయు ఖాతాగ్ని సోమార్కతోయంబులం చేసి కావించి సంసార చక్రి క్రియాజంత్రవాహుండవైతాదిదేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితిన్ నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకే రుహద్యాన పీయూష ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులైరవ్యయ భవ్యసేవ్య భవ భర్గ భట్టారక భార్గవాగచ్చ కుత్సాది నానా మునిస్తోత్ర దత్తావధాన లలాటే క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబునం సర్వ గీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః అని దండకం చేశాడు. శ్రీకంఠ అని మొదలుపెట్టాడు. ఆనాడు లోకాల్ని రక్షించడానికి గరళాన్ని పానం చేసినటువంటి శ్రీకంఠ, లోకేశ, లోకోద్భవస్థాన సంహారహారి, మురారి ప్రియ, విష్ణువుకి ప్రియమైనటువంటి వాడ, చంద్రధారి, మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప, విరూపాక్ష, అందరిలా కాకుండా మూడు కన్నులున్నటువంటి వాడా, నీ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఎవరికి సాధ్యం? దక్షాధ్వరధ్వంసక, దక్షుడు చేసినటువంటి యజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేసి లోకానికి మళ్ళీ శివుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో చాటి చెప్పినటువంటి వాడా, దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించచో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర. మహానుభావ, నీ యొక్క దర్శనం నిన్ను తెలుసుకోవడమే చాలా గొప్ప విశేషమైనటువంటిదని మహాజ్ఞానులైనటువంటి వారు నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అష్టమూర్తులుగా ఉండేటటువంటి వాడా, ఈశాన, సర్వేశ్వర, శర్వ, సర్వజ్ఞ, సర్వాత్మక, నిర్వికల్ప ప్రభావ, భవానీపతి, నీవు లోకత్రయీవర్తనంబుల్ మహీవాయు ఖాతాగ్ని సోమార్కతోజంబులం చేసి కావించి సంసార చక్రిక్రియాయంత్రవాహుండవైతాది దేవాదిదేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకే రుహద్యాన డిండీర దానానుభూతిన్ సదా తృప్తులైరవ్యయ. ఓ పరమశివ, మీ యొక్క పాదముల యందు అష్టమూర్తి తత్వంతో ఉండేటటువంటి మిమ్మల్ని సేవించి సంసారం అనేటటువంటి చక్రమునందు పడి తిరిగి 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 ఎట్టకేలకి మీ జ్ఞానమును పొందినటువంటి వారై ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానాన్ని పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందడానికి అవసరమైనటువంటి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి ఓ మహాతేజోనిధి, మూడవ కన్ను కలిగినటువంటి వాడా, యతీంద్రులు యతాత్ములు మీ యొక్క పాదపంకజములను ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. గంగను ధరించినటువంటి వాడా, ఒంటి నిండా భస్మాన్ని అలుదుకున్నటువంటి వాడా, నీ ప్రసాదం చేత కదయ్యా గీర్వాణులు గంధర్వులు అందరూ కూడా అటువంటి స్థితిని పొందారు. అటువంటి పరమేశ్వర, ఇంద్రుడంతటి వాడికి శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర, మీ అనుగ్రహంతో వాళ్ళందరూ శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందగలిగారు. అటువంటి ఓ పరమేశ్వర, నాకు దర్శనమిచ్చావు, ధన్యుణ్ణి. నాకు కూడా అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః. ఓ పరమేశ్వర, నాకు కూడా నా కోరికని తీర్చి నన్ను కటాక్షించు అన్నాడు. అంటే ఎంతో సంతోషించినటువంటి పరమశివుడు, నాయన ఈ భూమండలంలో దేవతల్ని కాని రాక్షసుల్ని కాని మనుష్యులను కాని జయించగలిగిన వాడు ఎవరైనా ఉంటే నువ్వు ఒక్కడివే. ఇంతమందిని గెలుస్తావు. నీ అపారమైనటువంటి పరాక్రమానికి నేను ఎంతో సంతోషించాను. అంటే నీ వంటి మహానుభావుడు ప్రత్యక్షమైతే తెలుసుకోలేక నీతో మల్లయుద్ధం చేసి నీ శరీరంతో నా శరీరాన్ని కదిపి నిన్ను గుద్దాను, పట్టుకున్నాను, నా తప్పు మన్నించమని అడిగాడు. నీ తప్పు మన్నించాను, దాన్ని మనసులో పెట్టుకోలేదు. కాబట్టి నీ లోకాతీత పరాక్రమం నాకు నచ్చింది. నువ్వు నరనారాయణులలో నరుడు అనబడేటటువంటి ఆది ఋషివి. అందుకే ఇంతకుముందు నువ్వు నన్ను కొట్టడానికి పట్టుకొచ్చినప్పుడు గాంధీవాన్ని అదృశ్యం చేశాను. ఆ గాంధీవాన్ని అక్షయబాణ తూణీరాల్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను.
దానితో పాటుగా నువ్వు కోరుకున్న పాశుపత మహాస్త్రాన్ని నీకు అందజేస్తున్నాను. ఈ పాశుపత మహాస్త్రాన్ని ప్రయోగం చేస్తే లోకాలన్నీ లయమైపోతాయి. ఈ పాశుపతాన్ని ప్రయోగం చేసినట్టయితే కొన్ని లక్షల ఈటెలు, గుదియలు, కత్తులు వాటిలోంచి పుడతాయి. ఆ పాశుపతాస్త్రం ముందు భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ ఇటువంటి వీరులెవ్వరూ కూడా నిలబడలేరు. అంతటి గొప్ప అస్త్రాన్ని ఇవాల్టి రోజున నీకు సమంత్రకంగా ప్రయోగ ఉపసంహారాలతో నీకు ఇస్తున్నాను. అర్జున, నీకిదే ఆశీర్వచనం. ఇక కర్ణుడు నీ ముందు నిలబడలేడు. కర్ణుడు నీ చేతిలో మరణిస్తాడు. కాబట్టి నువ్వు కోరుకున్నటువంటి వరం నీకు లభించింది. ఇవాళ ఈ భూమండలంలో నిన్ను మించినటువంటి వీరుడు లేడు. అంత గొప్ప పాశుపతాస్త్రాన్ని నీకు ఇస్తున్నానని ఆయనకు అందించి పరమశివుడు అంతర్ధానమయ్యాడు. ముక్కంటిని ముట్టుకున్నాను, శివదర్శనాన్ని పొందాను, చరితార్థుడనయ్యాను, పాశుపతాస్త్రాన్ని పొందాను, నా అన్నగారి తమ్ముళ్ళ యొక్క కోరిక తీరుస్తాను, కురుక్షేత్ర మహాసంగ్రామంలో అరివీర భయంకరులైనటువంటి వీరుల్ని పడగొడతాను, మళ్ళీ భూమండలాన్ని సాధించి నా అన్నగారికి పట్టాభిషేకం చేస్తానని ఎంతో సంతోషించినటువంటి అర్జునుడు ఆ పరమశివ దర్శనం చేత కలిగినటువంటి గగుర్పాటుని పునఃపునః పొద్దుతూ పరమ సంతోషంతో ఆ మందర పర్వతం మీద నిలబడినటువంటి సన్నివేశం దగ్గర ఇవాళ ఆనంద ఘట్టం దగ్గర మనం ఆప్ చేసి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకొని మిగిలినటువంటి కథాక్రమాన్ని కృష్ణ భగవానుడు అనుగ్రహించి పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.